నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎన్పిసిఐ సర్వేకి ప్రజలు సహకరించాలి. ఎంపీడీఓ అత్తోట దీప్తి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎన్పిసిఐ సర్వేకి ఇంటి వద్దకు వచ్చిన సచివాలయ కార్యదర్శులకు ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి మండల పరిధిలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ మ్యాపింగ్ ఎన్పిసిఐ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్పిసిఐ సర్వేలో కార్యదర్శులు ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు, బ్యాంక్ అకౌంట్లు లేని వారు స్థానిక పోస్టాఫీసులో 200తో నూతన అకౌంట్ ఓపెన్ చేసి సచివాలయ కార్యదర్శులకు వివరాలు అందించవచ్చునన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఇంటి వద్దకు వచ్చే సచివాలయ కార్యదర్శులకు తగిన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు. నిర్దేశిత గడువు మేరకు సర్వే పూర్తి కావడానికి బాధ్యత తీసుకోవాలన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అన్నమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరైజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు ఎన్పిసిఐ లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ చాలామంది దానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలపాలని విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. చలికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యుత్ లైన్లకు సంబంధించిన మరమ్మతులను, వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫారం మార్చడం వంటి కార్యక్రమాలు తమ యొక్క సిబ్బంది చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలోనే వినియోగదారులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరిస్తే వాటిని కూడా పరిష్కరిస్తామని, ఒకవేళ అలా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే చెంచిపేట విద్యుత్ కార్యాలయంలో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. వింటర్ సీజన్ కాబట్టి లైన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. లైన్స్ అంటే ట్రాన్స్ఫారాల దగ్గర కానీ, లైన్స్ కానీ, చెట్లు క్లియరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మా వాళ్ళు చేయకుండా ఏమన్నా వదిలేసిన ఏమైనా ఉంటే కనుక సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో చెప్పినట్టయితే వాళ్ళు వాటిని కూడా లైన్స్ మెయింటైన్ చేస్తారు.
స్తంభాలు మార్చడం కానీ, పాత స్తంభాలు తీసి కొత్తవి వేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా మీరు సంబంధిత కార్యాలయాల్లో తెలియజేయండి. అక్కడ కనుక సాల్వ్ కాని పక్షంలో వాళ్ళు పరిష్కరించకపోతే కనుక ఇక్కడ చుంచుపేటలో మా విద్యుత్ డిఈ కార్యాలయం అంటే మా కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చినా సరే, అక్కడికి వచ్చి మీరు ఇన్లెటర్ ఇచ్చినా చెప్పినా కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ కాని సమస్యలు ఉంటే కూడా ఇక్కడ సమస్యలను సాల్వ్ చేస్తాం. తప్పకుండా వాటిని నమోదు చేసుకుని ఇట్లాంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇళ్లలో పనిచేయని మీటర్లు అన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం. ఏదైనా మీటర్ కాలిపోతే తప్ప మిగతా మీటర్స్ని స్టక్అప్ మీటర్స్ కానీ, స్కానింగ్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం అన్నమాట. వాటిని కూడా ఈ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బిల్స్ అందరూ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాము. ఇన్ టైంలో బిల్స్ కట్టాలి. ఇన్ టైంలో అంటే బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు కట్టాలి. ఇంకో 15 రోజులు అంటే 1 మంత్లో బిల్లు కట్టకపోతే కనుక డిస్కనెక్షన్ చేస్తాం. వన్స్ డిస్కనెక్షన్ చేసామనుకోండి, మళ్ళీ మా స్టాఫ్ వచ్చి మళ్ళీ మీరు బిల్లు కట్టినా కానీ కనెక్షన్ ఇవ్వాలంటే ఒక పూట పట్టవచ్చు, కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని బిల్స్ ఇచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 15వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. వార్డులో కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వ్యర్థాలను కాలువలో వేయడం వలన మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, ప్రజలు చెత్తను పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. అదేవిధంగా వార్డుకు మంజూరు అయిన నూతన రోడ్లు, డ్రైన్లు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నా 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి కాలువల సమస్య ఎక్కువగానే ఉంది. డ్రైన్లు సరిగా లేకపోవటాన, అందుట్లో కొత్త ఇల్లు కడతానా, ఆ కన్స్ట్రక్షన్ జరిగేదంతా ఆ డ్రైన్లో ఇసుకంతా కంకరు అలాంటి మురుగు అనేది ఆగిపోవడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి ఇసుకది కారేటప్పుడు ఈ బండలు అలాంటివి వేసి వాటి మీద మీరు పోసుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అది కూడా గమనించండి. ఈ మురుగంతా ఆగిపోతాన నీళ్ళు మీ ఒక్క ఇంటి వరకే చూసుకుంటున్నారు, కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈ మురుగు నీళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో పబ్లిక్ వచ్చి కూడా అడుగుతున్నారు. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే పెడతామని అందరికీ తెలియజేస్తున్నాను. అలానే కొన్ని వార్డుల్లో వచ్చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్ని వార్డులు తిరుగుతా ఆ భాగంగా మన 15వ వార్డుకు కూడా స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి మన వార్డుకు కూడా మేడం గారు మొత్తం వార్డు మొత్తం కూడా కాలువలు ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, ఎక్కడెక్కడ మురుగు ఎక్కువగా స్టాక్ అయిపోతుంది, దాన్ని పరిశోధన చేసి 28 మందిని జనాన్ని కూడా పెట్టి ఎక్కడెక్కడ ఆగిందంతా కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం కూడా మేడం గారు మొత్తం చూడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేదాన్ని కూడా ప్రజలు చెప్పేది కూడా మేడం గారు తీసుకొని ఆమె రాసుకుంటాం జరుగుతుంది. మేడం గారు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి తక్షణమే పరిష్కారం చేసేటట్టుగా చూసుకొని చేస్తున్నారు. శ్రీ వికాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ బుధవారం సాయంత్రం 4:30 తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ కుమార్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, ఉప్పల వరదరాజులు, మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి
చంద్రశేఖర్, కట్టమూరి రమణకుమార్, మాజేటి వెంకటేష్, రొంపిచెల్ల సురేష్, బచ్చు లీలా ప్రసాదరావు, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తొలి కార్యక్రమంగా రేపు అనగా ఈ నెల 20వ తేదీ 11వ నెల 2024 బుధవారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సంకల్పించడమైనది. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఆవిర్భావ కార్యక్రమంగా సూచనగా తొలి కార్యక్రమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భక్త జనావళి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీనివాసుని కృపకు పాత్రగా అవసరం కోరుతున్నాను. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రారంభ సందర్భంగా రేపు అనగా 20వ తేదీ బుధవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మరి అంగరంగ వైభవంగా మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కళ్యాణాన్ని తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పవిత్ర కార్తీక మాసంలో చాలా గొప్ప విశేషంగా మన తెనాలి పట్టణంలో మనకి ఆ శ్రీనివాసుడి కళ్యాణం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తలంబ్రాలు అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు అట్లాగే తలంబ్రాలు తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది స్వామివారికి తలంబ్రాలు పోసే వాక్యం. ఇప్పుడు చిన్న విరామం.